ఏపీలోనే సంచలనం కలిగించింది సుగాలీ ప్రీతి కేసు. దాదాపు దశాబ్దం సమీపిస్తున్నా ఈ కేసు కొలిక్కి రాలేదు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం, గత 5 ఏళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసు విషయంలో చేతులెత్తేశాయి. కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఈ కేసు రీఓపెన్ చేస్తామని, నిందితులకు శిక్ష పడేలా చేస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి 10 నెలలవుతోంది. కేసులో కనీస స్థాయిలో పురోగతి లేదు. దీంతో పవన్ కళ్యాణ్ సైతం తమకు హామీ ఇచ్చి మోసం చేశారని బాధితురాలి తల్లి పార్వతీదేవి చెబుతున్నారు. తమకు న్యాయం చేసిన వారికి రుణపడి ఉంటామని చెబుతున్నారు. కర్నూలు నగరంలోని శివారు ప్రాంతంలో రాజునాయక్, పార్వతీదేవి అనే దంపతులు నివసించేవారు. వారి కుమార్తె సుగాలీ ప్రీతి బాయ్ కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి చదివేందుకు చేరింది. 2017 ఆగస్టు 19న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఫ్యానుకు ఉరివేసుకుని చనిపోయినట్టు పాఠశాల యాజమాన్యం చెబుతోంది. అయితే పాఠశాల యజమాని కుమారులే చెయ్యకూడని పనిచేసి చంపేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రీతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన కర్నూలు ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఆమెపై దారుణం జరిగిందని వెల్లడించారు. కర్నూలు ప్రభుత్వాస్పత్రి పెథాలజీ హెచ్ఓడి సైతం ఇదే విషయాన్ని పేర్కొన్నారు. దీనిపై ఒక నివేదిక కూడా ఇచ్చారు. అయితే అప్పట్లో స్పష్టమైన ఆధారాలతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కట్టమంచి రామలింగారెడ్డి పాఠశాల యజమానితో పాటు అతడి కుమారులను నిందితులుగా పేర్కొంటూ కేసు పెట్టారు. దీంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అప్పట్లో ఈ ఘటనపై కర్నూలు జిల్లా కలెక్టర్ కూడా స్పందించారు. విచారణకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ప్రీతి ఒంటిపై ఉన్న గాయాలు, అక్కడి దృశ్యాలపై ఆ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అనుమానం కూడా ఉందని పేర్కొంది. ఆమెను అంతమొందించారని, చెయ్యకూడని పని చేశారని కూడా నివేదిక ఇచ్చింది ఆ కమిటీ. దీంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే కేవలం 23 రోజుల్లో మాత్రమే వారు జైల్లో ఉన్నారు. తర్వాత బెయిలుపై బయటకు వచ్చారు. అయితే అప్పటినుంచి సుగాలీ ప్రీతి తల్లిదండ్రులు పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేస్తారని వారు భావించారు. అందుకు తగ్గట్టుగానే పవన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ కేసులో సీన్ మారింది. సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే సుగాలీ ప్రీతి కేసును పవన్ కళ్యాణ్ పలుమార్లు ప్రస్తావించారు. అధికారంలోకి వస్తే చురుగ్గా దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేస్తామని కూడా ప్రకటించారు పవన్ కళ్యాణ్. కూటమి అధికారంలోకి వచ్చి 10 నెలలవుతోంది. కానీ కేసులో ఎటువంటి చలనం లేదు. పైగా దర్యాప్తు నుంచి తప్పుకుంటున్నట్టు సీబీఐ కోర్టుకు నివేదించింది. ఇతర కేసుల్లో బిజీగా ఉండటం వల్ల తాము ఈ విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు కోర్టుకు స్పష్టం చేసింది. అయితే ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ సుగాలీ ప్రీతి కేసు ప్రస్తావించి రాజకీయంగా లబ్ధి పొందారు అన్న అపవాదు ఉంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు గురించి వాకప్ చేసిన దాఖలాలు కూడా లేవు. బాధిత కుటుంబంలో కూడా అదే అసంతృప్తి ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాధితురాలి తల్లి మాట్లాడారు. అందరూ రాజకీయ నాయకులు మాదిరిగానే పవన్ కూడా మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికి కూడా మించిపోలేదని, తమకు న్యాయం చేస్తే దివ్యాంగురాలు అయిన తాను అతికష్టం మీద వెళ్లి పవన్ కళ్యాణ్ రుణం తీర్చుకుంటానని బాధతో చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.